నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఎవరైతే బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన యువతే ఎక్కువ వచ్చారు అన్నది స్పష్టంగా చెప్తున్నాడు. నేను అడిగా ఎందుకు వాళ్ళల్లో ఇప్పుడు ఎలక్షన్స్ అప్పుడు ఇక్కడికి వచ్చారంటే ఏదో కేసులు పెడతారు, ఇబ్బంది పెడతారు కదా, ఎందుకు వస్తున్నారు అంటే బేసిక్గా ప్రభుత్వానికి వాళ్ళు ఒక సందేశం ఇద్దామనుకుంటున్నారు. ఏంటి అంటే కేసులు పెడితే భయపడము మేము అనేటటువంటిది ఒకటి. రెండవది ఏంటి అంటే మీరు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదు, మహిళలకు ఇస్తానన్నది ఇవ్వట్లేదు, 2 సంవత్సరాలు అయిపోయింది, అసలు వాటి గురించి మీరు ఎత్తట్లేదు, మా ఇళ్లలో అదొక వెసులుబాటు. వాస్తవంగా దాంతో బతికేరు. ఇప్పుడు జగన్ ఇచ్చిన 18,000తో బతికేస్తారా? లేదు. జగన్ ఇచ్చినటువంటి ఫీజు రియంబర్స్మెంట్తో బతికేస్తారా? లేదు. జగన్ ఇచ్చిన ఆరోగ్యశ్రీతో బతికేస్తారా? లేదు. కానీ అవి వాళ్ళ జీవితంలో హాఫ్ ఆఫ్ ద పార్ట్ అయిపోయింది. వాళ్ళు సంపాదించుకుంటారు, కానీ జబ్బు వచ్చినప్పుడు ఇవాళ మనమైనా హాస్పిటల్కి వెళ్తే లక్షల్లో పోయాల్సి వస్తుందని వెళ్ళడం మానేస్తున్నాం. అవసరమైతే ఆ రోగాన్ని బిగబట్టుకుని చివరికి సత్యం ముందు ఆసుపత్రిలో చేరుతున్న వాళ్ళు బోల్డ్ అంతమంది. ఎందుకని? ఆసుపత్రికి వెళ్తే డబ్బులు, ఆపరేషన్కి డబ్బులు, ట్రీట్మెంట్కి డబ్బులు. ఆరోగ్యశ్రీ ఉన్నప్పుడు ఆ భయం లేదు కదా. ఇప్పుడు ఆరోగ్యశ్రీ సక్రమంగా జరగటం లేదు. మరి ఆ ఫీలింగ్, తమకు వచ్చినటువంటి ఆ బాధని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలి అంటే వాళ్ళు ఉపన్యాసాలు ఇస్తే ఉపయోగం లేదు, సోషల్ మీడియాలో పోస్టులు చేస్తే ప్రయోజనం లేదు. కాబట్టి జగన్కి అండగా నిలబడుతున్నప్పుడు స్పెషల్ బ్రాంచ్